మన బోయపాటి అన్నయ్య తీసేటువంటి సినిమాలలో ఏ విధమైనటువంటి ఓవర్ యాక్షన్ ఫైట్లు ఉంటాయో అందరికి తెలిసిందే. దానికి తోడు అన్నట్టు మళ్ళీ ఈయన చేసేటువంటి దళిద్ర పోకు శాస్త్రాలు ఏంటి అంటే సినిమా స్టోరీ పైన కాంట్రాస్టేషన్ పెట్టకుండా ఏదేదో చేస్తుంటాడనమాట. ఆడోళ్ళ గుద్దల మీద పెట్టేటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ గాని, అదే విధంగా జై జానకి సినిమాలో మనం చూసామన్నమాట. హీరోయిన్ వస్తుంది చూడండి, సెకండ్ హీరోయిన్. ఆమె బట్టలైనా ఆమె చేసేటువంటి శాస్త్రాలైనా ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఎంత చండాలంగా అయిన సినిమాలు ఉంటాయో, హీరోయిన్లని ఎంత ఎటకారంగా చూపిస్తాడో మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా కూడా అఖండ 2 సినిమాలో కూడా ఉందా అని చెప్పి ఫ్యాన్స్ అయితే అందరూ కూడా భయపడుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే అఖండ పార్ట్ 1 లో మనం చూసాం, శ్రీకాంత్ అన్నయ్య పూర్ణ అక్కయ్యని ఆమె కొడుకు ముందే ఏ విధంగా రేఫ్ చేస్తాడో మనం చూసామన్నమాట. ఇది దాని కొడుకు కూడా చూడాలి. ఇలాంటి దళిద్రపు పోకు సీన్లు గాని ఈ అఖండ 2 సినిమాలో ఉంటే మేము క్షమించామని చెప్పి బాలయ్య అన్నయ్య ఫ్యాన్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూస్తారు, చిన్న పిల్లల కాన్ నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా చూస్తారన్నమాట. ఇలాంటి లౌడలో సీన్లు గాని వచ్చాయి అనుకో, ఇలాంటి రొమాంటిక్ సీన్లు, ఆ సీన్లు వచ్చినప్పుడు తల్లిదండ్రులని గాని చిన్న పిల్లలు ఇదేంటి అమ్మా అని అడిగితే వాళ్ళ పరువు పోతుందా పోదా చెప్పండి ఫ్రెండ్స్, మీరే. పరువు పోతుంది కదా. సో ఈ విధమైనటువంటి సీన్లు ఉండొద్దు అని చెప్పి ఫ్యామిలీ ఆడియన్స్ అయినా అదే విధంగా మన బాలకృష్ణ అన్నయ్య ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. అయితే ఇవి ఉన్నాయా ఈ సినిమాలో ఏవా అనేటువంటిది వీడియో ఎండింగ్ లో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక కొంతమంది అయితే మన బాలకృష్ణ అన్నయ్యనైతే తిడుతున్నారు ఫ్రెండ్స్. ఏమని తిడుతున్నారు అంటే, హే ఈడు ఇలాంటి సినిమాలే తీస్తారా నాయన, ఈయనకి ఒక్కొక్క సినిమానైతే తీయడు, ఎప్పుడు చూసినా సీరియస్ లుక్ తోటి ఆ ఓవర్ యాక్షన్ ఫైట్లు చేస్తుంటాడు, ఈయన సినిమాలు చూడొద్దురా నాయన, వేస్ట్ రా నాయన, పైసలు బొక్కరా నాయన అని చెప్పి కొంతమంది అయితే ఈ విధంగా అయితే సొల్లు వాక్యాలు దెంగకుండా అయితే మన బాలకృష్ణ అన్నయ్యనైతే తిడుతున్నారన్నమాట. సో ఈ విధంగా తిడుతున్నారు అని చెప్పి మన బాలకృష్ణ అన్నయ్య మన బోయపాటి అన్నయ్య దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్పాడంట ఫ్రెండ్స్. ఏమని అంటే, అరే వేస్ట్ గా నువ్వు ఈ విధంగా ఓవర్ యాక్షన్ ఫైట్లు పెట్టడం వల్లనే ఆ స్కంద సినిమా, అదే విధంగా ఆ శరణం నటించినటువంటి వినయ విజయరామ సినిమా కూడా సంకనాకిపోయింది. ఇప్పుడు నాతోటి కూడా ఇదే విధంగా సంకనాకిపిచ్చి ఇదే విధమైనటువంటి ఓవర్ యాక్టింగ్ ఫైట్లు ఇంకెన్ని రోజులు చేస్తావురా, అండ్ ఇక నువ్వు చేసేటివన్నీ పనికి మళ్ళీ శాస్త్రలేరా, ఆ మనసులను గుద్దుతే ఇంకో పక్కలు ఉండేటువంటి మనసులకు ముఖాలకి గాలి కొట్టడం లాంటి ఇలాంటి దళిద్రపు స్క్రీన్ ప్రెజెన్స్ ని ఆపద్దేంగి ఇప్పుడన్నా మంచి సినిమా తీరా నా తోటి అని చెప్పి మన బాలకృష్ణ అన్నయ్య అఖండ 2 సినిమా రిలీజ్ కాకముందే అయితే చెప్పాడంట ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆ ఓవర్ యాక్టింగ్ ఫైట్లు, అదే విధంగా ఓవర్ యాక్టింగ్ రొమాంటిక్ సీన్లు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి లేవు అనేటువంటిది అయితే మనమైతే అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఏది ఏమైనప్పటికైతే మన బాలకృష్ణ అన్నయ్యనైతే మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఫ్రెండ్స్ ఇది. ఎందుకు అంటే ఎవడో అన్న మాటని కూడా సీరియస్ గా తీసుకొని మన బాలకృష్ణ అన్నయ్య బోయపాటి దగ్గరికి వెళ్లి ఆ ఓవర్ యాక్టింగ్ ఫైట్లు, ఆ రొమాంటిక్ సీన్లు అన్ని తీపిచ్చి దెంగేసి మంచిగా ఉండాలి సినిమాని, అందరూ మంచిగా అందరూ ఆదరించాలి ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పి మన బాలకృష్ణ అన్నయ్య అయితే బోయపాటి అన్నయ్య తోటైతే చెప్పాడు. ఆ తర్వాత మొత్తం అయితే ఆ ఓవర్ యాక్టింగ్ సీన్లు లేకుండా అయితే జాగ్రత్తగా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ అఖండ 2 సినిమా విషయంలో. అయితే ఇదైతే గొప్ప విషయం అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన బాలకృష్ణ అన్నయ్య మంచి మంచి సినిమా స్క్రిప్ట్ సెలక్షన్లు సెలెక్ట్ చేసుకుంటుంటే అవతల మన బాలకృష్ణ అన్నయ్య కంటే 15 సంవత్సరాలు పెద్ద అయినటువంటి మన చిరంజీవి తాతయ్యనేమో ఇలాంటి మీసాల పిల్ల, రసాల పిల్ల అనేటువంటి దళిద్రము సినిమాలు అయితే తీస్తున్నాడు అన్నమాట. ఇక ఏం చెప్పాలి ఫ్రెండ్స్, నాకేం అర్థమైతే లేదు. సో మరి మీరు ఇంతవరకు ఈ వీడియోని చూసారు కదా, అసలు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. సో మరి ఉంటాయి ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని. సైనింగ్ ఆఫ్, బై.